హాయ్ ఫ్రెండ్స్, బర్ముడా ట్రయాంగిల్ వాయవ్య అట్లాంటిక్ సముద్రంలోని ఒక ప్రాంతం. దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యమవుతూ ఉండటం వల్ల ఇదొక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడుతోంది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ వాటర్ అండర్ గ్రౌండ్లో అమెరికా నావికాదళ అధికారులతో పాటు ఏలియన్స్ కూడా పనిచేస్తూ ఉంటారనే కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ప్రదేశంలో చాలాసార్లు యూఎఫ్ఓస్ కూడా చూసామని చెప్తూ ఉంటారు. సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాన్ని చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతరవాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడి ఘటనపై విస్తారంగా పరిశోధనలు జరిగాయి. చాలా ఘటనల గురించి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్గా ప్రసిద్ధమైన ఇది ఖచ్చితంగా ఒక త్రికోణం కాదు. సువిశాల సముద్రంలో కొంతవరకు పెద్ద భాగం. ఒక్కొక్కరు ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఈరోజు వీడియోలో చూద్దాం. నెంబర్ 9. బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించి 1950లో సముద్రంలో మునిగిపోయిన ఒక ఓడ ఆనవాళ్లు కనిపించాయనే వార్త 2020లో కల్చర్ చేసింది. ఈ వార్త రాగానే ఎక్స్పర్ట్స్ అక్కడ పరిశోధనలు మొదలుపెట్టారు. కాకపోతే 1916లో యుఎస్లోని సౌత్ కెరోలినా నుంచి క్యూబాలోని హవానాకి వెళ్లేందుకు బయలుదేరిన క్వీన్ షీన్స్ నావికా సంస్థకు చెందిన ఎస్ఎస్ క్యాటపెక్సీ అనే నౌకకు సంబంధించిన ఆనవాళ్లని తెలిసింది. 1925లో ఈ నౌక కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ ఓడ బెర్ముడా ట్రయాంగిల్ మ్యాగ్నెటిక్లో పడిపోయిందనే కథనం ప్రచారంలో ఉండింది. ఈ నౌక కనిపించకుండా పోయే సమయానికి ఆ నౌకలో 32 టన్నుల బొగ్గు, 32 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఓడ గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. దాదాపు 90 సంవత్సరాల తర్వాత ఈ నౌక హవానా మిలిటరీ ప్రాంతంలో కనిపించేసరికి ఒక్కసారిగా ఆ వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కనిపించకుండా పోయిన నౌకలేవి కనుక్కోలేకపోయారు. అందుకే ఇలా ఈ నౌక ఆనవాళ్లు దొరకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నెంబర్ 8. బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఈ ప్రదేశానికి సంబంధించి ఎలాంటి మ్యాప్ లేకపోవటం, ఎలాంటి మ్యాప్లో కూడా ఈ ప్రదేశానికి సంబంధించి కనిపించకపోవటం విశేషం. ఈ ప్రదేశానికి సంబంధించి రకరకాల ఊహాగానాల ఆధారంగా ఖచ్చితంగా ఒక త్రికోణం కాదు, సువిశాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొక్క రచయిత ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కరేబియన్ దీవి, అజోరెస్కి తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం, వీటి మధ్య ట్రెపిజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బెర్ముడా త్రికోణం. ఇది చాలా దూరం విస్తరించి ఉంది. 5 లక్షల చదరపు మైళ్ళ నుంచి 15,10,000 చదరపు మైళ్ళ వరకు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద ప్రదేశాన్ని ఆక్రమించి ఉన్న ప్రదేశం గూగుల్ మ్యాప్లో కూడా లేకపోవడం ఆశ్చర్యమే. ఇది ఎలాంటి మ్యాపుల్లో కనిపించకపోవటం వల్ల ఇక్కడ ఇన్ని రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నెంబర్ 7. అండర్ వాటర్ ఏరియా 51. ఈ ప్రదేశంలో జరిగే ప్రమాదాల కారణంగానే ప్రత్యేకత సాధించలేదు. ఇక్కడ జరిగే కాన్స్పిరసీ కారణంగా కూడా ఈ ప్రాంతాన్ని ప్రముఖంగా చెప్తూ ఉంటారు. 1950 నుంచి 1960ల మధ్యకాలంలో అమెరికా తాను తయారు చేసే అణు ఆయుధాల్ని ప్రయోగించేందుకు అండర్ వాటర్ మిలిటరీ ప్రదేశం అవసరమైంది. అప్పుడు బహమాస్కి సమీపంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు. దాన్ని టంగ్ ఆఫ్ ద ఓషన్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో పూర్తి స్థాయిలో నేవీకి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ ఏర్పాట్లలో మరో విషయాన్ని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఇక్కడ నావికాదళ సభ్యులతో పాటు ఏలియన్స్ కూడా పనిచేస్తూ ఉంటారని చెప్పుతూ ఉంటారు. ఇక్కడ చాలాసార్లు యూఎఫ్ఓస్ను చూశామని స్థానికులు చెప్తూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తెలియదు, కానీ చాలామంది ఈ విషయాన్ని మాత్రం నమ్ముతూనే ఉంటారు. నెంబర్ 6. 2015లో ఒక అమెరికన్ షిప్ ఎస్ఎస్ అల్ఫెరో కూడా బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన ప్రమాదంలో మునిగిపోయింది. రిపోర్టు ప్రకారం 2015 డిసెంబర్ 19న జాక్సెస్ విల్సెస్ పోర్ట్కి వెళ్ళడానికి బయలుదేరింది. ఆ సమయంలో ఆ నౌకలో 321 కంటైనర్లు, 35 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ నౌక బయలుదేరినప్పుడు వాతావరణం బాగా లేదనే సమాచారం కెప్టెన్కి అందింది. అయినా సరే ఆ సమాచారాన్ని పట్టించుకోకుండా కెప్టెన్ నౌకను నడిపేందుకు సిద్ధమయ్యాడు. సాధారణ తుఫానే అనుకున్నాడు, కానీ అది కాసేపటికే సుడిగుండంగా మారింది. ఆ సుడిగుండాన్ని తుఫాన్ను దాటలేకపోయింది. దాంతో ఆ నౌకతో పాటు క్రూ మెంబర్స్ కూడా ఆ సముద్రంలో మునిగిపోయారు. బెర్ముడా ట్రయాంగిల్లో చిక్కుకుపోయిన జాబితాలో చేరిపోయారు. ఆ తర్వాత నౌకాదళం మునిగిన నౌకను వెతికేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈ సంఘటన కెప్టెన్ నిర్లక్ష్యంగానే జరిగిందా, బెర్ముడా ట్రయాంగిల్ కారణంగా జరిగిందా అని ఈ 2 వాదనల మీద చర్చ కొనసాగుతూనే ఉంది. నెంబర్ 5. కుకీ కటర్ షార్క్స్. బెర్ముడా ట్రయాంగిల్ గురించి మరో ప్రత్యేకమైన విషయం గురించి కూడా చెప్పాలి. ఇక లోతైన ప్రాంతంలో కుకీ కటర్ షార్క్స్ కూడా ఉంటాయని సమాచారం. వీటి పళ్ళు చాలా పదునుగా ఉంటాయి.
మనిషి చేపల కాటుకు గురైతే ప్రాణాలతో ఉండడం కష్టమే. మనుషులే కాదు ఇతర జంతువులకు కూడా వీటితో ప్రమాదమే. వీటి పళ్ళు చాలా పదునుగా ఉండటం వల్ల అవి చేసే గాయాల వల్ల ప్రాణాలు పోవటం ఖాయం. అయితే ఇప్పటి వరకు బెర్ముడా ట్రయాంగిల్లో ఈ చేపల వల్ల మనిషి చనిపోయిన వార్త ఒక్కసారి వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం ఇవి సముద్రంలో చాలా లోతు ప్రాంతంలో ఉండటం. అయితే ఈ కూకీ కట్టర్ షార్క్స్ కేవలం బెర్ముడా ట్రయాంగిల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ కనిపించిన ఆనవాళ్లున్నాయి. నెంబర్ 4, ఒరిజినల్ అట్లాంటిస్. ద లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ మిస్టరీ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నగరానికి సంబంధించి విషయాల గురించి ఒక్కో చరిత్రకారుడు ఒక్కో సిద్ధాంతాన్ని చెప్తూ ఉంటాడు. ఏ ఒక్క సిద్ధాంతం మరో సిద్ధాంతంతో ఏకీభవించేలాగా ఉండదు. అయితే బెర్ముడా ట్రయాంగిల్లో దొరికిన ఆనవాళ్లను బట్టి ఇవి ది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్కి సంబంధించినవే అని చరిత్రకారుడి అభిప్రాయం. ఇక్కడ దొరికిన ఇతర శిథిలాల ఆధారంగా ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూరుతోంది. అయితే ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. ఎందుకంటే అధికారికంగా ఈ నగరానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. నెంబర్ 3, ఫ్లైట్ 19. 1945లో అమెరికా సైన్యానికి చెందిన 5 విమానాలు, వీటిని ఫ్లైట్ 19 అని కూడా పిలిచేవారు. ఈ 5 విమానాలు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బయలుదేరినప్పుడు అవి మాయమైపోతాయని ఎవరూ కూడా ఊహించి ఉండరు. బెర్ముడా ట్రయాంగిల్ సమీపానికి చేరిన కాసేపటికి నావిగేషన్ కట్ అయిపోయింది. ఆ విమానాలు కనిపించకుండా పోయాయి. ఇక అందరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థమైపోయింది. కాసేపటికి ఎయిర్ క్రాఫ్ట్స్ కనిపించకుండా పోయాయి. ఆ తర్వాత సర్చ్ టీం ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి వెతికేందుకు వెళ్ళినా ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ సర్చ్ టీం వట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 5 ఎయిర్ క్రాఫ్ట్స్తో పాటు 14 మంది యువ పైలట్లు కూడా మరణించారు. నెంబర్ 2, USS స్కైలార్క్. ఈ కార్గో షిప్ ఆ రోజుల్లో అతిపెద్ద కార్గో షిప్. ఇది చాలా సంవత్సరాల పాటు సముద్రంలో సేవలు అందిస్తుందని అందరూ భావించారు. ఈ కార్గో షిప్ పనిచేయటం మొదలుపెట్టిన ఏడాదికే అంటే 1918లో అందరి ఊహలకు భిన్నంగా జరిగింది. వెస్టిండీస్ నుంచి వచ్చిన ఈ షిప్ బాల్టిమోర్ వైపుకు వస్తూ ఉన్నప్పుడు ఒక సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ షిప్ నుండి చివరిసారి మెసేజ్ వచ్చినప్పుడు కూడా అంతా సవ్యంగానే ఉంది. వాతావరణం కూడా బాగుంది. కానీ అకస్మాత్తుగా ఈ ప్రమాదకర ప్రాంతంలో మునిగిపోయింది. అయితే తర్వాత జరిగిన విచారణలో కూడా సాంకేతిక సమస్యల కారణంగా ఈ కార్గో షిప్ మునిగిపోయిందని తెలిసిన బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోనే ఇది మునిగిపోవటం విశేషం. నెంబర్ 1, బహమస్ నుండి ఫ్లోరిడా వెళ్తున్న విమానంలో పైలట్గా ఉన్న వ్యక్తికి ఒక అరుదైన అనుభవం ఎదురైంది. సరిగ్గా బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కనిపించని మెరుపులు ఆకాశంలో కనిపించాయి. అంత పెద్ద మెరుపులు ఆ పైలట్ ఎప్పుడూ చూడలేదని తన అనుభవాలు పంచుకున్నాడు. ఆ మెరుపుల మధ్య ప్రయాణిస్తున్నంతసేపు విమానం సాధారణ వేగం కన్నా ఎక్కువగా ప్రయాణించిందని, ఆ వేగం అలా ఎందుకు పెరిగిందో తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు తర్వాత ఎప్పుడూ ఈ ప్రాంతంలో చోటు చేసుకోలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.